So, hi team, Kumdare team, I'm founder CVT Dr. Bridge, Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was, sir, most of the students ask about, sir, which is the best country? So best country for MBBS abroad 2020-25. So MBBS abroad lo best country ఇది. సో బెస్ట్ కంట్రీ అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ కంట్రీస్ గురించి కూడా మనకంటే వాటిలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఒక బెస్ట్ కంట్రీ, ఒక కంట్రీని మనం బెస్ట్ కంట్రీగా ఏ విధంగా మనము పారామీటర్స్ తీసుకుని ఏ విధంగా ఒక బెస్ట్ కంట్రీ అని పిలుస్తాము అంటే దాని పారామీటర్స్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ పారామీటర్స్. అంటే మన అబ్రాడ్లో ఒక కంట్రీ వెళ్ళాలనుకున్నప్పుడు దాని పారామీటర్స్ ఏంటి, ఏ కంట్రీ. చాలామంది చెప్తారు మీకు టెలికాలింగ్ చేయొచ్చు, లేదంటే కాలింగ్, మెసేజ్లు, వీడియోలు, లేదు అంటే తర్వాత అడ్వర్టైజ్మెంట్లు, ఫీ స్ట్రక్చర్, నెంబర్ ఆఫ్ చెప్తారు. సో సార్ ఈ కంట్రీ బాగుంటుందా, ఆ కంట్రీ బాగుంటుందా, ఆ కంట్రీలో ఆ యూనివర్సిటీ బాగుంటుంది, ఇక్కడ ఇండియన్ ఫుడ్, సెక్యూరిటీ, సీసీ కెమెరాలు, ఇండియాకి దగ్గర క్లైమేట్ ఉండదు, మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, ఇండియన్ క్లైమేట్, ఇండియన్ ఫుడ్, ఫ్రీ ఎంబీబీఎస్, ఫ్రీ మెడికల్ పీజీ అక్కడ చేసుకుంటే మన యూరోప్లో అక్కడ చదువుకుంటే ఆ కంట్రీస్ అన్ని వ్యాలిడ్ అవుతుంది, ఇంటర్నేషనల్ వ్యాలిడ్ అవుతుంది. అటు ఇండియా నుంచి ఇండియా కాబట్టి అటు నుంచి వేరే కంట్రీస్ వెళ్ళిపోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ చెప్తుంటారు. ఎవరు చేసే కంట్రీ గురించి వాళ్ళు. మనకి మెయిన్గా ఒక కంట్రీస్ అంటే మనకి ఏం గుర్తు వస్తాయండి? సో జార్జియా, రష్యా, కిర్గిస్తాన్, వియత్నాం, యూరప్, జర్మనీ, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇలా నెంబర్ ఆఫ్ కనిపిస్తాయి. అసలు ఏది ఒక కంట్రీ మనము అంటే సార్ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి. సో కంట్రీస్ అంటే మన వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే మన ఇంట్లో ఒక ఎంబీబీఎస్ చదివితే ఒక ఇంజనీరింగ్ చదువుతారు కదా, ఇంజనీరింగ్ వాళ్ళు ఏమనుకుంటారు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ అనుకుంటారు. సో మనం కూడా అక్కడ అక్కడ ఈజీగా సెటిల్మెంట్ అవ్వచ్చు అనుకుంటారు. ఎంబీబీఎస్ వేరండి, ఇంజనీరింగ్ వేరండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ తీసుకునేటప్పుడు సో కంట్రీ సెలక్షన్ అప్పుడు కంపల్సరీగా వచ్చేసరికి మీరు ఇంజనీరింగ్ వేరు, ఎంబీబీఎస్ వేరు. చాలా మంది అనుకుంటారు ఇంజనీరింగ్ కాబట్టి సో మన వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఆస్ట్రేలియా, అమెరికాలో ఉన్నారు కాబట్టి మనం కూడా అక్కడికి ఎంబీబీఎస్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. సో అది 100% బ్లెండర్, రాంగ్ అండి. ఎందుకంటే మీకు నేను చెప్తాను కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్ ఎందుకు ఎంబీబీఎస్ వేరు. ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది హ్యూమన్ ప్రాక్టికల్స్, అంటే మనుషుల మీద మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి. సో అంటే మీకు ఇంజనీరింగ్ అంటే ఏంటి, తర్వాత వచ్చేసరికి అవన్నీ వచ్చేసరికి టెక్నాలజికల్, సాఫ్ట్వేర్ లేదంటే హార్డ్వేర్, వాట్ ఎవర్. సో అది హ్యూమన్ రిలేటెడ్గా ఉండదు. అది వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, లేదా ఎలక్ట్రికల్ ఎనాటమీ, లేదంటే సిస్టమ్ ఎనాటమీ, అదంతా. సో మనది వచ్చేసరికి హ్యూమన్ ఎనాటమీ కాబట్టి మనకు చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంత సింపుల్గా ఉండదు. ఎంబీబీఎస్ వేరు, ఇంజనీరింగ్ వేరు. వాళ్ళకేంటి ఒక 40 years 20s జాబ్ వస్తుంది, 40s జాబ్ పోయింది. వాళ్ళకి ఈ ఏజ్ పెరుగుతుండే కొద్దీ ఇంజనీరింగ్ వాళ్ళకి శాలరీస్ డౌన్ అవుతుంటాయి. మనకి డాక్టర్స్ వచ్చేసరికి ఏజ్ పెరుగుతుండే కొద్దీ, ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ శాలరీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి మనకి ఆపోజిట్ అండి, 100%. వాళ్ళకి మనకి అసలు కంపారిజనే ఉండదు. ఓకేనండి. మన వాళ్ళు ఎంబీబీఎస్ అనేది మోస్ట్ వాల్యుబుల్ అండ్ మోస్ట్ ప్రొఫెషనల్ కోర్స్ అనమాట ఇన్ ద వరల్డ్. వెరీ ఇంపార్టెంట్, వెరీ డిమాండెడ్ కోర్స్. కాబట్టి మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళు అక్కడ ఉన్నారు, మనం అక్కడికి వెళ్ళిపోదాం, వాళ్ళు సక్సెస్ అవుతారు, మనం సక్సెస్ అవుతాం, వాళ్ళు సక్సెస్ అవ్వకపోతే మీరు సక్సెస్ అవ్వరు. సో ఇప్పుడు మీరు ఉంది ఆల్మోస్ట్ 2020-25 అండి. 90s థింకింగ్ వద్దు. ఎందుకంటే ఇప్పుడు తీసుకునే డెసిషన్ మేకింగ్ బట్టి మీ టోటల్ లైఫ్, టైం, ఎవ్రీథింగ్ టోటల్గా టోటల్ చేంజెస్ జరుగుతాయి. ఏదో వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు తక్కువ బడ్జెట్లో వెళ్ళారు, మనం అదే బడ్జెట్లో వెళ్దాం, వాళ్ళ ఆ యూనివర్సిటీకి వెళ్ళంటే మనం కూడా అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడ ఎవరో ఉన్నారు, మన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే ఆ కంట్రీ అదంట, ఆ కంట్రీ అంటే అటు నుంచి అమెరికా వెళ్ళిపోవచ్చు, అటు నుంచి యూరోప్ వెళ్ళిపోవచ్చు అంట. మీరు ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఒక కంట్రీ అవ్వచ్చు, ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే ఇక నథింగ్ అండి, ఇక ఇంకేమీ ఉండదు. ఇప్పుడున్న ఫాస్ట్ ఫార్వర్డ్ కంట్రీస్లో, ఇప్పుడున్న అప్డేటెడ్ టెక్నాలజీలో మీరు ప్రాపర్ డెసిషన్ అనేది 100% తీసుకోవాలి. మీకు డిస్ట్రాక్షన్స్ ఉండొచ్చు, ఎంతో మంది కాల్ చేస్తుంటారు, ఎన్నో కంట్రీస్ గురించి చెప్తుంటారు, అదని ఇదే వగేరే వగేరే ఏదో చెప్తుంటారు. బట్ మీరు ఎప్పుడు కూడా అలా డెసిషన్ తీసుకోవద్దు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్ ఆర్ఎల్స్ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఉంది. రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, యూనివర్సిటీ రిలేటెడ్గా ఏ రూల్స్ రెగ్యులేషన్స్ వైజ్గా జస్ట్ వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి, జస్ట్ మెసేజ్ చేయండి, మీకు దానికి సంబంధించి రిప్లై ఇస్తాను. ఓకేనండి. సో కాబట్టి మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ అనేది ఎంబీబీఎస్ అవుట్ ఆఫ్ కంట్రీస్, ఎందుకంటే మీరు ఇండియా అనుకోండి, మన ఏదో స్టేట్ చూసుకొని ఆ యూనివర్సిటీకి వెళ్ళి కనుక్కోవచ్చు. ఎందుకంటే సో మన కంట్రీ అబ్రాడ్ అనుకోండి, మీరు ఒక్కొక్క కంట్రీకి సంబంధించి ఒక్కొక్క రకమైన రూల్స్ ఉంటాయి. ఇండియాలో అనుకోండి మనకి రూల్స్ రెగ్యులేషన్స్ అనేది తెలుసు. అబ్రాడ్ వస్తే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకమైన రూల్స్ ఉంటాయి. సో కాబట్టి తర్వాత అనేది వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాం, వాళ్ళతో పాటు డాక్టర్స్ అవుతారు, అసలు మనకు ఆ క్లారిటీ, అసలు కంపారిజన్ వద్దు. ఫస్ట్ మీరు డెసిషన్ తీసుకోండి. డెసిషన్ తీసుకొని అది కరెక్టా కదా చెక్ చేసుకుని ఆ తర్వాత మీరు మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అలా వెళ్తారు, నో ప్రాబ్లం. వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు అనుకోండి, మీరు వాళ్ళతో పాటు వెళ్ళారు అనుకోండి, టోటల్ టైం, కెరీర్, ఎవ్రీథింగ్ అంతా, మనీ అంతా వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఈ రోజు టాపిక్ వచ్చేసరికి మన ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ అంటే ఒక కంట్రీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది టుడేస్ టాపిక్ అనమాట. ఓకేనా?
ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్స్ ఉన్నా జస్ట్ గో త్రూ ద డాక్టర్ పిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఎల్స్ జస్ట్ కాంటాక్ట్ ద బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే అండి. ఓకే, సో రష్యా లాంటి టాప్ యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ అవైలబుల్ అండి. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, బడ్జెట్స్ వచ్చేసరికి మీకు ఆన్ యావరేజ్ బడ్జెట్స్ 20 to 25 lakhs, 25 to 30 lakhs, 30 to 40 lakhs ఇలా డిఫరెంట్ బడ్జెట్స్ ఉంటాయి. మీ బడ్జెట్ని బట్టి మీరు ఒకసారి జస్ట్ కాంటాక్ట్ అవ్వండి, దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఓకేనండి. సో ఇప్పుడు మీరు ఒక కంట్రీ బెస్ట్ కంట్రీ ఏది అని ఒక సెలెక్ట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ కంట్రీ ఇప్పుడు చెప్పే కంట్రీస్లో అసలు మనము ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి. సో మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కన్సల్టెన్సీస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఎంతో మంది కాల్ చేస్తుంటారు. సో రష్యా బెటరా, కొంతమంది రష్యా బెటర్ అంటారు, కొంతమంది జార్జియా బెటర్ అంటారు, కొంతమంది వియత్నాం బెటర్ అంటారు, కొంతమంది యూరోప్ వెళ్ళండి అక్కడ ఒక కంట్రీలో చదువుకుంటే యూరోప్ మొత్తం వ్యాలిడ్ అవుతుంది, మళ్ళీ ఇండియా వచ్చి మెడికల్ పిజి కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారు. కొంతమంది డైరెక్ట్ అమెరికా వెళ్ళిపోండి, అటు నుంచి డైరెక్ట్ యూఎస్ వెళ్ళిపోతే ఆ డిగ్రీ ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాలిడ్ అంటారు. కొంతమంది జర్మనీ వెళ్ళిపోండి, జస్ట్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఫ్రీ ఎంబీబీఎస్ అని చెప్తారు. ఏది నిజం, అసలు ఏ కంట్రీ బెస్ట్ అనేది ప్లాన్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ చూడండి, మొత్తం నేను రష్యా, జార్జియా, కిర్గిస్తాన్, వియత్నాం, యూరప్, జర్మనీ, యూఎస్ఏ, యూకే, కెనడా, వాట్ ఎవర్ రిమైనింగ్ అండి. యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 5 కంట్రీస్ సేమ్ అండి ప్రొసీజర్. ఓకేనండి. సో యూరప్ వచ్చేసరికి యూరప్, జర్మనీ ప్రొసీజర్ వేరు. ఓకేనండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ కంట్రీస్ అన్నింటిలో కల్లా బెస్ట్ కంట్రీ ఏది? రష్యానా, జార్జియానా, వియత్నామా, కిర్గిస్తానా, కజకిస్తానా, యూరోపా, జార్జియానా, లేదంటే జర్మనీనా, యూఎస్ఏనా, యూకేనా, కెనడా అనేటప్పుడు మనం ఫస్ట్ చూసుకోవాలి సార్ మనము. సో ఫస్ట్ ఎన్ఎంసీ రూల్స్ చూసుకోవాలి. మనం ఏదైనా కంట్రీ వెళ్ళే ముందు కంపల్సరీగా ఒకసారికి ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన ఇండియన్ యాజ్ పర్ నేషనల్ మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం అంటే నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ 2021 నవంబర్ 18 మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఎన్ఎంసీ రూల్స్ అనేది 100% ఫాలో అవ్వాలండి. ఈ ఎన్ఎంసీ రూల్స్ అనేది 100% ఫాలో అవ్వాలి. సో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. దట్స్ ఇట్. ఇంకా అసలు మీరు డెవలప్డ్ కంట్రీ ఆ ఫీజులు ఆ బడ్జెట్లో వేరు ఇంకా. సో కాబట్టి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మీరు ఏదైనా ఒక కంట్రీ వెళ్ళే ముందు అది రష్యానా, జార్జియానా, లేకపోతే కిర్గిస్తానా, వియత్నామా, యూరోపా, యూఎస్ఏనా, యూకేనా, కెనడానా, లేదా ఆస్ట్రేలియానా, న్యూజిలాండా, వాట్ ఎవర్ ద కంట్రీ ఆర్ జర్మనీనా ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఆ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా. సో కంపల్సరీ సార్ మీరు జార్జియా నుంచి మన ఎంబసీ ఉంటుందండి అక్కడ. మీరు ఏ కంట్రీ లేముందైనా సరే మీకు పలానా కంట్రీ అని చెప్తారు కదా, సరే మీరు ఆ కంట్రీ ఎంబసీలు తర్వాత వెబ్సైట్లు ఇవన్నీ చెక్ చేసుకోలేరు కాబట్టి మీరు చెప్తారు కదా కొంతమంది. సో కాల్ చేసినప్పుడు సార్ మేము రష్యా చేస్తాము, సార్ వియత్నాం చేస్తాము, లేదా యూరోప్ చేస్తాము, అమెరికా చేస్తాం ఉన్నప్పుడు మీరు జస్ట్ ఒకటి అడగండి, సార్ ఆ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా. సో ఫాలో అవుతుందా లేదంటే సార్ ఒకసారి చెక్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫిషియల్లీ ఫాలో ద ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఎన్ఎంసీ రూల్స్ అన్ని. ఎందుకంటే జార్జియా లేదు, కిర్గిస్తాన్ లేదు, వియత్నాం లేదు, అసలు జర్మనీ అసలు లేదు, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అసలు లేవు. ఇవి నేను చెప్పాను కదా ఇందాక, ఇంజనీరింగ్ వేరండి, ఎంబీబీఎస్ వేరండి. బోత్ ఆర్ నాట్ ఈక్వల్, ఆపోజిట్ డైరెక్షన్స్ అనమాట రెండు. సో కాబట్టి మీరు కంపల్సరీగా అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యేది మాత్రం ఎన్ఎంసీ రూల్స్ ఒక రష్యా మాత్రమే అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది. దెర్ ఇస్ నో జార్జియా, దెర్ ఇస్ నో వియత్నాం, దెర్ ఇస్ నో కిర్గిస్తాన్. మీకు చెప్తారు ఫాలో అవుతున్నామని. సో ఎలా నమ్మాలి? సో నేను చెప్తాను రష్యా ఫాలో అవుతున్నాను, ఎలా నమ్మాలి? కొంతమంది జార్జియా వాళ్ళు, ఇప్పుడు నేను జార్జియా చేయను కాబట్టి రష్యా ఫాలో అవుతుంది, రష్యా చేస్తారు కాబట్టి రష్యా ఫాలో అవుతుందని చెప్తారు. కొంతమంది జార్జియా చేస్తారు, జార్జియా ఫాలో అవుతుంది, రష్యా ఫాలో అవుతుంది అంటారు. కొంతమంది అమెరికా చేస్తారు, అమెరికా ఫాలో అవుతుంది, అమెరికా డెవలప్డ్ కంట్రీ ఫాలో అయిపోతే రష్యా ఫాలో అవుతుంది అంటారు. కొంతమంది యూరోప్ అంటారు, కొంతమంది జర్మనీ అంటారు. ఏ కంట్రీ ఫాలో అవుతుంది ఎలా తెలుసుకోవాలి? ఎన్ఎంసీ రూల్స్ పెట్టున్నారు. నేనైతే రష్యా అని చెప్పాను, రిమైనింగ్ కంట్రీస్లో ఏది లేదు. రిమైనింగ్ ఎక్సెప్ట్ రష్యా, రిమైనింగ్ ఏ కంట్రీస్ కూడా అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదు. అదే చెప్పేది. దాన్ని ప్రూవ్ ఎలా చేయాలి అంటే సార్ తర్వాత పాయింట్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అని ఉంటుందండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే సార్ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందా లేదని మీకు ప్రతి కంట్రీలో రష్యాలో ఉంటుంది, జార్జియాలో ఉంటుంది, కిర్గిస్తాన్, వియత్నాం, యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియాలో మన ఎంబసీ ఉంటుంది, ఇండియన్ ఎంబసీ. వాళ్ళు ఒక మెయిల్ పెడితే మీకు ఆటోమేటిక్గా మీకు ఆ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదని అఫీషియల్గా మీకు డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు. దాన్నే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందా లేదా కనుక్కోవడం. మీరు ఇప్పుడు జార్జియా చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు నేను రష్యా చేస్తున్నాను, రష్యా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదంటే ఎలా తెలుసుకోవాలి? సార్ మీ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ పంపించమంటే అది ఉందనుకోండి, అఫీషియల్గా రష్యానే ఫాలో అవుతున్నట్టు. ఆ డాక్యుమెంట్ లేకపోతే అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవునట్టే కదా. ఇప్పుడు మీకు అఫీషియల్గా సర్టిఫై చేసిందంటే రూల్స్ ఫాలో అవుతుంటే సర్టిఫై చేస్తే కంపల్సరీగా డాక్యుమెంట్ ఇస్తారు. డాక్యుమెంట్ ఉంది దానికి, ఒక రష్యాకు మాత్రం ఇప్పటివరకు అఫీషియల్గా డాక్యుమెంట్ ఉంది. ఇంకా రిమైనింగ్ ఏ కంట్రీస్కి లేదు. మీకు జార్జియా అడగండి, లేదు. వియత్నాం లేదు, కిర్గిస్తాన్ లేదు,
యూరప్ లేదు, అమెరికా లేదు, ఆస్ట్రేలియా లేదు, న్యూజిలాండ్ లేదు. అఫీషియల్గా రష్యా మాత్రమే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది. అఫీషియల్గా రష్యా మాత్రమే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంది. రిమైనింగ్ ఏ కంట్రీస్కి లేదు. అది వాట్ ఎవర్ ద కంట్రీ. మీరు కావాలి అంటే ఇప్పుడు నేను రష్యా చేస్తున్నాను కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఎవరైనా జార్జియా ఫోన్ చేస్తారు కదా, మీరు అడగండి జస్ట్ సార్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ పంపించండి. దాంట్లో ఉంటుంది మీకు ఎన్ఎంసీ రూల్స్, దాని డ్యూరేషన్ ఎంత, ఆ కంట్రీలో డ్యూరేషన్ ఎంత, అది ఇంగ్లీష్ మీడియమా కాదా, ఇంటర్న్షిప్ ఉందా లేదా, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారా లేదా, మీకు ఎన్ఎంసీ రూల్స్ గురించి మీకు పూర్తిగా అసలు ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటంటే సార్ ఆల్రెడీ మన డాక్టర్ గురించి అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఎన్ఎంసీ రూల్స్ అని చెప్పున్నాను. అసలు ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటంటే మీరు యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ అంటే ఎన్ఎంసీ వెరిఫికేషన్ అంటే ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే మీరు ఇండియాలో ఎంబీబీఎస్ ఎలా ఉంటుందో మీరు వెళ్ళే కంట్రీలో కూడా అదే ఎంబీబీఎస్ ఉండాలి. అంటే ఇండియాలో 4.5 years ఎంబీబీఎస్ ఉంది, ఇంటర్న్షిప్ 1 year ఉంది, ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. మ్యాక్సిమం ఎంబీబీఎస్ 10 years దాటకూడదు. ఓకేనండి. ఎంబీబీఎస్ కోర్స్ మొత్తం ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చెయ్యాలి. ఈ రూల్స్ అన్ని అఫీషియల్గా ఫాలో అవ్వాలి. ఫాలో అయిపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అనమాట. కాబట్టి అఫీషియల్గా ఫాలో అయ్యేది ఒక రష్యా మాత్రమే. మీరు అడగండి ఈ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదండి. కాబట్టి ఇంకా క్లియర్గా కావాలంటే నేను ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్లో ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ అనే ఒక పీడిఎఫ్ ఉంటుంది. ఏమేమి రూల్స్ ఉన్నాయి అనేది ఆ రూల్స్ పీడిఎఫ్ పంపిస్తే ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ పంపిస్తారు రష్యాది, ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ అలానే జార్జియాని అడగండి, వియత్నాం అడగండి, అమెరికాని అడగండి, యూరోప్ని అడగండి, మీకు అర్థమైపోద్ది ఏ కంట్రీ ఫాలో అవుతుంది ఏ కంట్రీ ఫాలో అవ్వట్లేదు. ఆ కంట్రీలో మీరు జాయిన్ అవ్వచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే మీరు ఇప్పుడు అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకుండా ఏదో కంట్రీ వెళ్తారు, ఆ తర్వాత 1 year 2 years తర్వాత మీకు అర్థమైంది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదని. ఇప్పుడు ఫిలిపీన్స్ ఉంది, ఫిలిపీన్స్ వాళ్ళు ఆల్మోస్ట్ చాలా మంది ఒక 20,000 మంది వెళ్ళిపోయారు ఫిలిపీన్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 years తర్వాత అర్థమైపోయింది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదని. ఫాలో అయిపోతే అంటే డిగ్రీ ఇన్వాలిడ్, అందరూ ఇండియాకి వచ్చేసారు, వెనక్కి వచ్చేసారు. సేమ్ అంతే ఉంటుంది. కాబట్టి యూరోప్ అయినంతే, జర్మనీ అయినంతే, జార్జియా అయినంతే, ఏ కంట్రీ అయినా కంపల్సరీ వెళ్ళే ముందు మీరు ఏదైతే యూనివర్సిటీ నుంచో ఏదైతే కంట్రీకి వెళ్తున్నారో ఆ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, మా కన్సల్టెంట్లు అయినా ఉంటారు కదా కాల్ చేసే వాళ్ళు, మీరు అడగండి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అడగండి, మీకు అర్థమైపోతుంది ఆ కంట్రీ ఫాలో అవుతుందా లేదా. ఫాలో అయితే మాత్రం డిగ్రీ వ్యాలిడ్, అదర్వైజ్ ద డిగ్రీ ఇన్వాలిడ్. చాలా మంది చెప్తారు అసలు ఇండియా అవసరం ఏముందండి, అట్నుంచి అటు అమెరికా వెళ్ళండి, అట్నుంచి అటు యూరోప్ వెళ్ళండి, అట్నుంచి జర్మనీ వెళ్ళమంటారు. ఇది యూరోపియన్ కంట్రీ అండి, యూరోప్లో ఉన్న 30 కంట్రీస్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటారు. అది హైలీ ఇంపాసిబుల్ అండి. అలా ఎప్పుడైతే చెప్తున్నారో ఆ డిగ్రీస్ ఇప్పటివల్ల సక్సెస్ రేట్ 0, బిగ్ 0. సో అసలు ఎప్పటి వరకు సక్సెస్ రేట్ లేరు. యూరోప్లో ఇప్పటి వరకు ఒక ఇండియన్ స్టూడెంట్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నట్టు సక్సెస్ లేదు. అమెరికాలో లేదు, జర్మనీలో లేదు, జార్జియాలో లేదు. కాబట్టి 100% 1-2 సార్లు చెక్ చేసుకోండి. జస్ట్ మీకు అడ్మిషన్ కోసం మాత్రం ఇలా చెప్తారు. ఓకేనండి. అడ్మిషన్ అయిన తర్వాత రామ్. ఓకేనండి. కంపల్సరీగా మీరు చెక్ చేసుకోండి. అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయితేనే ఆ డిగ్రీ వ్యాలిడ్ ఉంటుంది, లేకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఆ కంట్రీస్ అసలు వెళ్ళొద్దు ఎన్ఎంసీ రూల్స్ లేకపోయినా, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోయినా. తర్వాత ఒక కంట్రీ బెస్ట్ కంట్రీ కాదన్నప్పుడు డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. నేను నిన్న చెప్పాను, నిన్నటి వీడియోలో, నిన్న Q&A సెషన్ 3లో చెప్పా ఎందుకు డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సో డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకునే అడ్వాంటేజ్ ఏంటి సార్, డెవలప్డ్ కంట్రీ అంటేనే మీకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, హైలీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, చాలా హెవీ ఇన్కమ్ ఉంటుంది. సో కాబట్టి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అంటే 100% ఫాలో అవుతుంది. సో డెవలప్డ్ కంట్రీలో ఎందుకు జాయిన్ అవ్వమని చెప్తున్నాను, మీకు చాలా మంది చెప్తారు సార్ కిర్గిస్తాన్లో జాయిన్ అవ్వండి, మీకు సెక్యూరిటీ ఇస్తాము, సీసీ కెమెరాలు పెడతారు, మీరు లైవ్లో చూడొచ్చు అంటారు, మేము కేర్ టేకర్స్ ఉంటారు, అది ఇది వగేరే చెప్తారు. అది డెవలప్డ్ కంట్రీస్లో బై డిఫాల్ట్గా ఉంటుంది. అసలు డెవలప్డ్ కంట్రీ అంటేనే మీకు ఫస్ట్ సెక్యూరిటీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ 2 హై లెవెల్లో ఉంటాయి. సో అమెరికా ఎంఎస్ చేయడానికి ఎందుకు అంతమంది వెళ్తారు, అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆస్ట్రేలియా ఎందుకు వెళ్తారు, డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి వెళ్తారు. మీరు కిర్గిస్తాన్ లాంటి కంట్రీస్ వెళ్ళారనుకోండి, కిర్గిస్తాన్, జార్జియా లాంటి చిన్న కంట్రీ 20 లక్షలు 30 లక్షల పాపులేషన్ ఉంటే దెర్ ఇస్ నో సెక్యూరిటీ, దెర్ ఇస్ నో స్టాండర్డ్స్, దెర్ ఇస్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దెర్ ఇస్ నో ఎవ్రీథింగ్. సో కాబట్టి కంపల్సరీగా డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా డెవలప్డ్ కంట్రీ ఏది, రష్యా. జార్జియానా కాదు, డెవలప్డ్ కంట్రీ కాదు. కిర్గిస్తాన్ కాదు, వియత్నాం కాదు. యూరోప్ ఓకే, యూరోప్, యూఎస్ఏ, కెనడా, జర్మనీ ఓకే. బట్ కాకపోతే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదు కదా. మీకు డెవలప్డ్ కంట్రీ అయ్యి కూడా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. మీకు డెవలప్డ్ కంట్రీ, ఇప్పుడు మీకు యూరోప్ డెవలప్డ్ కంట్రీ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, హై సెక్యూరిటీ ఉంటుంది, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. బట్ కాదు రూల్స్ ఫాలో అవ్వట్లేదు కదా, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయినప్పుడు ఆ డిగ్రీ ఇన్వాలిడ్ కదా. మీరు అమెరికా వెళ్ళొచ్చు, యూరోప్ అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు, ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవ్వట్లేదు.
కాబట్టి ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. కాబట్టి అందుకని మనం యూరోప్ అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు చెయ్యము. రష్యా డెవలప్డ్ కంట్రీ. మళ్ళా తర్వాత గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. కంపల్సరీ వచ్చరికి గవర్నమెంట్ యూనివర్సిటీస్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అట్లీస్ట్ ఒక 70 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మెడికల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు? ఒక 70 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ ప్రొఫెసర్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ బాగుంటుంది. మన ఇండియన్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఎలా చెప్పాలి, వాళ్ళు ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది మొత్తం క్లియర్గా తెలుస్తుంది ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీకి. అప్పుడు మీకు ఏంది ఈజీ టు కమ్యూనికేషన్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కువగా మనకి ఎక్కువ సబ్జెక్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దట్ ఇంకో పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ అంటే వెరీ స్ట్రిక్ట్గా ఉంటుంది, ఫీజులు అవ్వచ్చు, రూల్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్. అదేంటి ఒక రష్యా మాత్రమే ఉంది ఇప్పటి వరకు మీరు అబ్రాడ్ చూసుకుంటే సార్ ఎక్కువ బ్యాచెస్ అంటే ఎక్కువ ఆల్మోస్ట్ ఆల్ 100%లో 99% రష్యా నుంచే గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉంటారు. మీకు ఎక్కడి నుంచి ఉండరు, యూరోప్ నుంచి ఉండరు, జర్మనీ నుంచి ఉండరు, అమెరికా నుంచి ఉండరు. ఎక్కువ గ్రాడ్యుయేట్స్ ఎంబీబీఎస్ నుంచి వచ్చేది ఒక రష్యా నుంచి మాత్రమే. ఎవ్రీ ఇయర్ 10,000 members to 20,000 members వస్తారు గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి. మీకు యూరోప్ లేదు, జర్మనీ లేదు, జార్జియా లేదు, ఏమీ లేవు. కాబట్టి మనకి ఇంకా ఇండియన్స్ తోటి అది కాక మన ఇండియా రష్యా వస్తే ఫ్రెండ్లీ కంట్రీ మనకి బాగా. కాబట్టి ఇంకా వీసా రూల్స్ అవ్వచ్చు, స్ట్రిక్ట్గా ఏమి ఉండవు, సింపుల్గా డీసెంట్గా మన ఇండియన్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు రష్యన్స్. ఓకేనండి, ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి కంట్రీ. తర్వాత బడ్జెట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బడ్జెట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు బడ్జెట్ రష్యాలో బడ్జెట్ ఎంత అవుతుందండి? మీకు 20 to 25 lakhs మినిమం, 25 to 30, 30 to 40. సో ఎందుకంటే రష్యాలో ఇలా బడ్జెట్ ఎందుకు అంటే సార్ అక్కడ 3 రకాల యూనివర్సిటీస్ ఉంటాయి. హై టాప్ అండ్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉంటాయి, అంటే టాప్ అండ్ యూనివర్సిటీస్ అనమాట. తర్వాత పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉంటాయి, తర్వాత ఫెడరల్ యూనివర్సిటీస్ ఉంటాయి, తర్వాత స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, తర్వాత అకాడమీస్ అని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. వాటిలో మనకు టాప్ అండ్ యూనివర్సిటీస్ వరకు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, తర్వాత పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్, తర్వాత ఫెడరల్ యూనివర్సిటీస్, ఇలా ఉంటాయి కేటగిరీస్. అంటే క్వాలిటీ హై స్టాండర్డ్ ఆఫ్ ఎక్కువ ఉన్నప్పుడు వాటి తక్కువ అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ బడ్జెట్ ఉంటుంది అనమాట. ఎక్కువ బడ్జెట్ అంటే రష్యాలో 30 to 40 ఇస్ ద మ్యాక్సిమం బడ్జెట్ అనమాట. మినిమం యావరేజ్ బడ్జెట్ వచ్చేసరికి 25 to 30 lakhs యావరేజ్ బడ్జెట్. బిలో యావరేజ్ అంటే 20 to 25. ఈ 3 కేటగిరీస్ బడ్జెట్లో మీకు రష్యాలో ఎంబీబీఎస్ అనేది 100% అవుతుంది, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఓకేనండి, అదే జార్జ్ అయితే 40 to 50 lakhs అవుతుంది. కిర్గిస్తాన్ అయినా అంతే 30 to 40 lakhs, 40+ అవుతుంది. వియత్నాం అయినా అంతే 40+ అవుతుంది. ఇంకా అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అనుకుంటే వీటిలో 2-3 నుంచి ఒక 4 to 5 crores అవుతుంది. అంతా అయిపోయేసరికి క్లియర్గా. చాలా మంది చెప్తారు ఇంకో విషయం కూడా, జర్మనీ ఫ్రీ ఎంబీబీఎస్ కదా అంటారు. లేదండి, ఫ్రీ ఎంబీబీఎస్ కాదు. మీకు అక్కడ కూడా గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే మాత్రమే, అది కూడా జర్మనీ లాంగ్వేజ్లో ఉంటుంది, ఆ డిగ్రీ ఇన్వాలిడ్. జర్మనీ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఎందుకంటే జర్మనీ ఎంబీబీఎస్ అనేది ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి. ఎన్ఎంసీ రూల్స్ ఏం చెప్తున్నాయంటే మినిమం 4.5 years ఎంబీబీఎస్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి, అదంతా ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదవాలి, అదంతా కూడా ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. అదే జర్మనీలో ఏముంది, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. సో కాబట్టి ఆ డిగ్రీ ఇన్వాలిడ్. ఓకేనండి, సో ఇలా మీరు ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటారా, ఇట్లా 4 నుంచి 5 కోట్లు అవుతాయి. కొంతమంది చెప్తారు అమెరికా ఓయా కరేబియన్ ఐలాండ్స్ అండి 20 లక్షలు 30 లక్షలు అయిపోద్ది అంటారు. 100% డిగ్రీ ఇన్వాలిడ్ అండి. ఎందుకంటే మీరు ఓయా కరేబియన్ ఐలాండ్స్ వెళ్ళాలి అనుకున్నప్పుడు CAMHP అప్రూవల్ ఉండాలండి. CAMHP CAAM, CAMHP అంటే కరేబియన్ అక్రిడిటేషన్ అథారిటీ ఆఫ్ మెడికల్ అండ్ అదర్ ఎలైడ్ హెల్త్ ప్రొఫెషన్స్ అని. అక్కడ మన ఎన్ఎంసీలో ఒక బోర్డు ఉంటుంది, దాని అక్రిడిటేషన్ ఉన్న యూనివర్సిటీలో మాత్రం చదవాలి కరేబియన్ ఐలాండ్స్లో. ఆ డిగ్రీ మాత్రం వ్యాలిడ్ అవుతుంది. దట్టు అది ఎక్స్పెన్సివ్, సక్సెస్ రేట్ 0%. ఎప్పటివరకు ఇండియాలో ఒక్కరు కూడా సక్సెస్ రేట్ లేదు. జస్ట్ అడ్మిషన్లు, డబ్బుల కోసం, కమిషన్ల కోసం మాత్రమే ఈ ప్రోగ్రాములు చేస్తారు. మీకు అఫీషియల్గా వస్తారు సార్, రియల్గా చెప్పాలంటే రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫర్ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బడ్జెట్ వైజ్గా, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్గా, స్టాండర్డ్స్ వైజ్, ఎవ్రీథింగ్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నేను రష్యా చేస్తున్నాను కాదు, మీకు స్టూడెంట్స్కి ఏది ఫేవర్గా ఉంటుంది, స్టూడెంట్స్కి ఏది బాగుంటుంది, ఫ్యూచర్లో ఎలాంటి ఇప్పుడు ఫిలిపీన్స్ చేశారు. ఏమైంది ఫిలిపీన్స్ అంతకుముందు ఎక్కడ చూసినా ఫిలిపీన్స్, గోల్డ్ మీద ఫిలిపీన్స్లో, టీవీలో ఫిలిపీన్స్లో, అడ్వర్టైజ్మెంట్లో ఫిలిపీన్స్లో, ఎక్కడ చూసినా ఫిలిపీన్సే. ఇప్పుడు ఏమైంది ఫిలిపీన్స్? సో జస్ట్ అది ఏంటంటే మార్కెటింగ్ చేస్తారు అంతే. కిర్గిస్తాన్లో, వియత్నాంలో ఇవన్నీ. రష్యా అనేది అఫీషియల్గా మీకు ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ సీట్లు తక్కువ ఉంటాయి, మంచి యూనివర్సిటీలో సీట్లు తక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా యూ కుడ్ జస్ట్ కండక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, మన దగ్గర బడ్జెట్స్ వచ్చేసరికి 20 నుంచి 25, 25 నుంచి 30, 30 నుంచి 35 నుంచి మీకు బేస్డ్ ఆన్ కావాల్సిన బడ్జెట్, కావాల్సిన యూనివర్సిటీ రైట్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలని చేసి పెట్టుకోండి. రష్యా ఇస్ ద 100% బెటర్ కంట్రీ ఫర్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్, బడ్జెట్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎవ్రీథింగ్.
మన ఫ్రెండ్లీ కంట్రీ, వీసా రూల్స్ ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్న క్వరీస్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిల్ అవుట్స్ ప్రమోట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.